ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో మాయమాటలు చేసి చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వచ్చాడు. ఆ వర్గం ఈ వర్గం అని లేదు, అన్ని వర్గాల్ని మోసం చేసుకుంటూ వస్తున్నాడు. నిజంగా మనము కమల్ హాసన్ నటనని చూసాం, కానీ జగన్మోహన్ నటన కమల్ హాసన్ నటన కంటే మించిపోతుంది. ఏ వేదిక ఎక్కినా కానీ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ మాయమాటలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల్ని, బీసీల్ని, మైనారిటీల్ని మోసం చేసినట్టు కూడా అందరినీ మోసం చేశారు. నిజంగా చెప్పాలంటే బీసీ కార్పొరేషన్లు కూడా 56 కార్పొరేషన్లు పెట్టి కూడా నిధులు ఎక్కడా లేకుండా చేశారు. కేవలం వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రమే కార్పొరేషన్లు పెట్టున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చున్నారు. అదే విధంగా నేను మైనారిటీలకి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు మైనారిటీలను ఎంతో మందిని మోసం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మైనారిటీలకి ఎక్కడ కూడా రంజాన్ తోఫా ఉండటం లేదు, అదేవిధంగా విదేశీ విద్య లేదు, ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొని వస్తానని కూడా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకురాలేదు. అదే విధంగా చెప్తుంటే విదేశీ విద్య వెళ్తామంటే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే విధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా 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 అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక దళితులకి ద్రోహం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న ఎన్నో నిధులు దారి మళ్లించారు. నిజంగా మన దళిత సోదరులకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా రావటం లేదు. అదేవిధంగా వ్యాపారాలు పెట్టుకుంటామంటున్నా నిధులు లేవు. అదేవిధంగా మనం ఏమైనా బండ్లు కొనుక్కుంటామన్నా కూడా నిధులు సరిగ్గా ఇవ్వటం లేదు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద దాడులు కూడా ఎక్కువైపోయినాయి, అక్రమ కేసులు ఎక్కువైపోయినాయి. మనం చరిత్రలో ఎప్పుడు వినలేదు ఒక ఎస్సీ, ఎస్టీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే అది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీదే ఉంది. ఎక్కడ చూసినా కానీ దళితుల్ని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. అదేవిధంగా మనం గతంలో కూడా చూసుకున్నాం, డాక్టర్ సుధాకర్ అని చెప్పే ఒక దళితుడు డాక్టరు మాస్కులు లేవని చెప్పి ప్రశ్నించినందుకు ఉద్యోగాలను తీసి అతను ఆత్మహత్య చేసుకునేటట్టు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే మన అమరావతి రైతుల్లో భూములు ఇచ్చి ఎంతో మంది అక్కడ ఎంతో ఆశతో మనకి ఇక్కడ రాజధాని వస్తుందంటే అక్కడ కూడా రైతులు, దళిత రైతులు వాళ్ళక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టున్నారు. నిజంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అదేవిధంగా అన్ని వర్గాలకి ఎవరన్నా ద్రోహం చేస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా గద్దె దింపాల. నిజంగా ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా, మాకు వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలంటున్నారు. నిజంగా జనసేన పార్టీ, టీడీపీ కలయిక ప్రజలు కోరుకున్న కలయిక. ఈ కలయికతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ నుంచి ఎవరు ఉమ్మడి అభ్యర్థి ఉన్నా కానివ్వండి, బండరాయి నిలబెట్టినా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు ఎవరు నిలబెట్టినా డిపాజిట్లు కూడా ఇవ్వమని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందంటే ఏ గడపకి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటా తిడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. కాకుండా పోయి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎంతో మంది ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లలో గోతులు ఉంది. ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది. రైతులు చూస్తుంటే అసలు రైతులు కష్టాలు అయితే వర్ణానితం. అసలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కోబోతుంది. రైతులకు కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లేకపోతుంది. ఈ రోజు బీసీ జయో సభ ఇక్కడ కోవూరులో ఇంత మంచిగా, ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలా. రాబోయే ఎన్నికలు మన పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ ఎవరు అభ్యర్థున్నా గెలిపించుకొని ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైతే ఈ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారో అదే రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఎందుకంటే కేవలం జనసేన పార్టీ, టీడీపీ కలిసే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపగలుగుతారు. అదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం వినబడుతుంది. అదేంటంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్, జై జనసేన, జై టీడీపీ.